నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్పిన మాటలు. కీర్తనల గ్రంథంలో 50వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో 50వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. లోకము, ఆ లోకములో నేను పెట్టిన పరిపూర్ణత, మహాసముద్రాలు, మహాపర్వతాలు, సకల కోటి జీవరాశులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సూర్య కుటుంబము, గ్రహాలు, మనుషులున్న భూమి, మనం. లోకము దాని పరిపూర్ణత అంటే ఇది పరిపూర్ణత, పరిపూర్ణమైన లోకము. చంద్రుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, చంద్రుడు పరిపూర్ణుడు కాదు, అదొక చౌడు నేల. చంద్రుడు చౌడు నేల, నీళ్ళు చుక్కలు లేవు, మొక్క వేస్తే లేవదు, అక్కడ ప్రాణవాయువు ఉండదు, మనుష్యులు ఎవరు బ్రతకలు, ఏ జీవరాశులు బ్రతకవు. అది పరిపూర్ణత ఎలా అవుతుంది? భూమికి ఉన్న పరిపూర్ణత చాలామందిని చూసేటప్పుడు మీరు నిండుగా ఉన్నారండి అంటాం. చక్కని జుట్టు, చక్కని కళ్ళు, చక్కని మొహం, చక్కని ఆకారం. గ్రహాలు నిండువేమీ కావవి, ఏమీ లేనివి. అక్కడ ఏమీ లేదు, మనుషులు బ్రతకలేరు. శాస్త్రవేత్తలు కహానీలు చెప్తున్నారు, నమ్మకండి వాటిని. నాసా అనేవని రాస్తే అది నేను నమ్మనండి. నాసా అనగానే నాశనం. ఎందుకంటే టెలిస్కోప్స్, హబుల్ టెలిస్కోప్, ఎన్నెన్నో టెలిస్కోపులు పెట్టారు. ఎవడికో ఏదో కనబడింది అనుకో, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టెలిస్కోప్ ఉంది, ఒక్కొక్క దేశంలో కొంత సైంటిస్ట్ బృందాలు ఉంటాయి. వాడు చెప్పింది వీడు కాదండు, వీడు చెప్పింది వాడు కాదండు. ఎందుకంటే వీడు చెప్పింది అబద్ధమే, వాడు చెప్పింది అబద్ధమే. ఇద్దరు అబద్ధికుల కింద కాట్లాడుకోవడం కంటే చెప్పుకోరాళ్ళు, బయటపడరు. ఒక డాక్టర్ మరొక డాక్టర్ని దొంగోడు అంటారా? మీకు యూట్యూబ్లో కొన్ని రాస్తూ ఉంటాడు మీ ఆరోగ్యానికి సంబంధించినవి. డయాబెటీస్ కానివ్వండి, లేదంటే అదే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి. దానికి ఈ ఆకు తింటే 250 సంవత్సరాలు బతుకుతారంటాడు. ఆక ఏంటాడు పెద్ద తెలిసినట్టు చెప్పేసాడు శాస్త్రవేత్తలాగా.
ఈ ఆకు తింటే 250 సంవత్సరాలు మీరు. ఈ తలనొప్పికి ఈ వేలు తింటే మీ జీవితంలో రాదంటాడు. ఇవన్నీ కూడా బోగస్ న్యూస్ అంటారు దీన్ని, అబద్ధాల న్యూస్ అంటారు దీన్ని. వాటిని అలాగే నాసా వాళ్ళు కూడా అదే కేడర్కి చెందిన వాళ్ళు. అక్కడ ఒక భూమి కనిపించింది అంటాడు. మనకేం తెలుసు, అమాయకులు పిల్లలం, మనకు నక్షత్రాలే సరిగ్గా కనబడవు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఒక గ్రహం కనబడిపోయింది, అది భూమి లాంటిదేనట. అక్కడికి వెళ్తే మనుషులు ఉంటారట. కాకపోతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఎంతకి నీ వయసు ఎంత? నీ బ్రతుకంతా లెక్కేస్తే 80 ఏళ్ళు దాటదు. అక్కడికి వెళ్ళడానికి 1000 సంవత్సరాలు. నేను ఎలాగా వెళ్ళలేను, నువ్వు చెప్పింది నేను నమ్మేయాలి. చూసారా ఎంత ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు వాళ్ళు. భూమి గురించి దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు చెప్పింది నమ్మాలండి మనం. దేవుడు చెప్పింది నమ్మాలి. లోకము దాని పరిపూర్ణత నావే. మీకోసం నేను చేశాను, నా పిల్లల కోసం నేను చేసుకున్నాను. దేవుడు చెప్పిందే నమ్మాలండి మనం. లోకంలో ఎవడు ఏమి చెప్పినా అది బైబిల్కి భిన్నమైతే నమ్మకండి. మొట్టమొదటి నుంచి నా బోధన విధానం అదే. బైబిల్లో ఏముందో అది నమ్మండి. బైబిల్లో లేనిది ఏమైనా ఉంటే అది నమ్మకండి. అది కహాని, అబద్ధం, అది మాయ, మోసం. లోకము దాని పరిపూర్ణతయు నాదే. నాకు ఆకలేస్తుంది కానీ నేను చెప్పను మీకు. ఏంటంటే దేవుని మాట. మహనీయుడు, ప్రేమమూర్తి, ఆయన ఆకలి వేస్తున్నట్టు ఆయనకి మనకు చెప్పడట. కొన్నిసార్లు తల్లులు పిల్లలకు భోజనం లేకపోతే పిల్లలు కూడా పెట్టింది తినటమే కానీ అమ్మకు ఉందా లేదా అని పాపం వాళ్ళు కూడా ఆలోచించడం. మనం చిన్నపిల్లలం కదండి, మనం ఆలోచించలేము. కన్నతల్లి పిల్లలకు వడ్డించేస్తుంది, ఎంత తింటే అంత వడ్డిస్తుంది. తనకు లేకపోయినా వడ్డిస్తుంది. తిన్నాయన తిను, మంచినీళ్ళు తాగి పండుకుంటుంది. ఇప్పుడు మీ తండ్రి గురించి మీరు ఆలోచించండి. మీ పరలోకపు తండ్రి ఈరోజు మీతో చెప్పిన మాట కీర్తనల 50లో 12వ వచనంలో 2వ భాగం. నేను ఆకలి కొన్నను నేను మీతో చెప్పను. కానీ ఒక విషయం మీకు తెలుసా? భూమి దాని పరిపూర్ణత నాదే. మళ్ళా ఇదంతా నాదే. కానీ నా ఆకలి తీర్చేవి భూమి మీద ఉన్న పరిపూర్ణత, పళ్ళు, కాయలు, మీరు తినవలసినవన్నీ పెట్టేశాడు. పక్షులు, జంతువులు, చేపలు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల కాయలు. నిజంగా అవి మనం వండుకొని తింటుంటే దేవుడు గుర్తొస్తుంటాడు నాకు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి అండి, అన్నీ ఒక రుచిగా. ఏమంటే మేక మాంసం, కోడి మాంసం ఒకటే రుచి అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మనమేమని అనుకుంటావా? కాదండి, ఏ మాంసము రుచి ఆ మాంసందే. అది కూడా చెప్పాడు, తెలుసు కదా మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 39. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు,
మృగమాంసము వేరు, మృగము యొక్క మాంసము వేరు, పక్షి మాంసము వేరు. రుచి చెప్తున్నాడండి. రుచి గురించి చెప్తున్నాడు. రుచి. ఎందుకంటే మనుష్య మాంసం వేరంటే, మనుషుల మాంసం ఎవరు తింటారంటే పిచ్చెక్కిపోయి తింటున్న వాళ్ళు ఉండబట్టే కదా నరమాంస భక్షకులు అంటున్నారు. మనుషులను కూడా చంపేసి సట్ట చక్కగా కోసి ఎముకల్లో నుంచి మాంసాన్ని జాగ్రత్తగా ఊడదీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కొన్ని దేశాలు మనుష్య మాంసం. మనుష్య మాంసము రుచి వేరు, మృగములు మేక, గొర్రె, ఆవు, దూడ, సింహము, పులి, జీబ్రా, లేడి, దుప్పి, మృగమాంసము వేరు, దాని రుచి వేరు. పక్షి మాంసము వేరు, పక్షి పిట్ట మాంసం దాని రుచి వేరు. చేప మాంసము వేరు, చేప మాంసము వేరు. రుచులు ఎవరి కోసం వచ్చాయి? ఎవరి కోసం పెట్టాడు దేవుడు? ఈ రుచులు ఎవరి కోసం పెట్టాడు? మన కోసం. లోకమంతా నాదే చెప్పుకుంటున్నాడు, పేరుకి నాది అని. అందులో తినటానికంటూ ఆయనకేమీ లేదు. అందులో తినటానికి మన కన్న తండ్రికంటూ ఏమీ లేదు. ఏమి తినాలనుకుంటే ఆయనకి ఏమి తక్కువ అండి. కానీ ఆయనకి తినాలనుకున్నది చేసేది ఒకే ఒకరు, వాళ్ళు దేవుని పిల్లలు మాత్రమే. నేను చెప్తాను ఎక్కువసార్లు, నేనేమి తిన్నా అండి, మా ఇంట్లోనే తింటానండి. నా రుచిలో ఏవైనా తేడా జరిగిందనుకోండి, అది నేను ముట్టుకోవడం మానేస్తాను. అంటే నా టేస్ట్, నేను అనుభవించే రుచి, కాయగూరలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఆ వంట టేస్ట్ అప్పుడప్పుడు అంటుంటా కదండి, నా భార్య వండితేనే తింటానండి, చాలా బాగా వండుతుందండి. నా వాళ్ళు వండితేనే తింటానండి, మా వాళ్ళు వండితేనే తింటానండి నేను. ఆ రుచి తండ్రికి ఎలా వండాలో, భర్తకు ఎలా వండాలో, పిల్లలకి ఎలా వండాలో వంటింట తల్లికే తెలుసు. కనుక వాళ్ళు తింటారు, మారు మాట్లాడరు. దేవుడు కూడా లోకమంతా ఆయనదే. కానీ కిందనేమంటున్నాడు? నేను ఆకలి గొనినను మీతో చెప్పను, ఎందుకంటే మీరు నాకు పెట్టరు. ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పడు అని మీరు ఆలోచించండి. మనం పెట్టం కనుక. కొంతమంది భర్తలకు సరిగా భోజనం పెట్టరండి, పిల్లలకు సరిగా భోజనం పెట్టరండి. అంటే నా ఉద్దేశంలో ఆరోగ్య సంబంధమైన మంచి ఆహారం, ఉప్మా చేసి క్యారేజీ కట్టేసి తీసుకెళ్ళిపోమంటారు. అది భోజనం అండి. అది ఏమంటే ఉప్మా చేసి, లేకపోతే కురుకురులు కొనేసి క్యారేజీలో కట్టేసి పట్టుకెళ్ళిపోమంటారు. మ్యాగీలు చేసేసి క్యారేజీలో కట్టి పట్టుకెళ్ళిపోమంటారు. ఆ తల్లులు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేవారా? మీరు ఆలోచించండి. ఒక తల్లి కడుతుంటుంది, మంచి క్యారేజ్ కడుతుంది పిల్లలకి. ఒక గిన్నెలో పెరుగు,
ఒక గిన్నెలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ, ఏమండి, ఒక గిన్నెలో చక్కటి వైట్ రైసు, ఒక గిన్నెలో చిన్ని పచ్చడి, అన్నీ పెడుతుంది. ఎందుకంటే ఎదిగే వయసు అది, పిల్లలు ఎదిగే వయసు, ఎదిగే వయసులో పోషకాహారం ఉండాలి. WHO అది అంటుంది ఈరోజు. పోషకాహారం లేకపోవటం వల్ల 90 కోట్ల మంది పిల్లలు అస్వస్థతులైపోయి చచ్చిపోతున్నారట. ఎక్కువ మంది ఘనా, ఆఫ్రికా దేశంలోనండి, కెన్యా, జింబాబ్వే, ఆ దేశాల్లో సరైన ఆహారం లేదు పిల్లలకి. అక్కడ తినేవాళ్ళకి మంచి ఆహారం, మంచి ఫుడ్ లేదు. నిజంగా అండి, మన భారతదేశంలో మంచి ఫుడ్ అండి, పచ్చటి ఆకుకూరలు. నేను ఎక్కువ ఆకుకూరలకు ఇష్టపడతానండి. పిల్లలతో చెప్తాను, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, ప్రతి పూట ఆకుకూర చూడండి అమ్మ మధ్యాహ్నాలు అంటాను. రోజుకి మటన్ తిన్నారనుకోండి తొందరగా చచ్చిపోతారు. నిజమండి, రోజుకి మాసం 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 మోసం అయిపోతుంది మీకు. మాసం కాదు, మోసం. వెజిటబుల్స్, ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇందులో, ఎన్నో పోషకాహారాలు ఉంటాయి. అన్నిటినీ తినాలి. ఒక మంచి భోజనం పెట్టడానికి ఇలా సిద్ధపడాలి. ఆ మంచి భోజనం పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు చాలా తక్కువ మంది. పనిలో అండి, కొన్ని పనులు చాలా సులువుగా చేసేసుకోవచ్చు. మాంసం వండడం ఉందనుకోండి, శుభ్రంగా వాడి చేత ముక్కలు కొట్టించేసి కడిగేసి మీరు వండేయచ్చు. అదే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కొయ్యాలనుకోండి, చెక్కడాలు, తొక్కలు తీయటాలు, ముక్కలు కొయ్యటాలు, ఇవి పనులు ఎక్కువండి. కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పనులు ఎక్కువ. కనుక ఆడవాళ్ళు బద్ధకం. ఈ బద్ధకరాండ్రైన స్త్రీలు ఏం చేస్తారంటే, మా ఆయనకు మాంసం వండేస్తే తినేస్తాడు ఆనందంతో అనుకుని ఇలాంటివన్నీ నేర్పిస్తారండి. చేపలని, మాంసం అని. నిజమైన వాళ్ళు, నిజమైన భార్యలు, నిజమైన తల్లులు మంచి భోజనం పెడతారు. అలా దేవునికి భోజనం పెట్టేవాళ్ళు లేరండి. ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు అంటున్నాడండి, నా మాట కాదు కదా, మీరు విన్న మాట అది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆయన అన్న మాట అది. 3222 సంవత్సరాలు, 3022 సంవత్సరాలు అయిందండి. క్రీస్తుకు ముందు 1000, ఇదొక 2022, 3022 సంవత్సరాలు అయిందండి. ఈ మాట వ్రాయించి ఏమని రాయించాడు దేవుడు? లోకము దాని పరిపూర్ణత నావే, అది నాదే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. నేను ఆకలి కొంటాను కానీ మీతో చెప్పను. కారణం, నాకు కావలసిన మంచి ఆహారం మీరు పెట్టరు. నాకు కావలసిన మంచి ఆహారము మీరు పెట్టరు. ఈయన ఆకలి కొంటాడట, అడగడట. ఇంతకీ ఈయన ఆకలి ఏంటి? ఈయన ఆకలిని తీర్చేది ఎలా? యేసు ప్రభు చెప్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 32, 33.
యోహాను సువార్త 4వ అధ్యాయం 32. అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము. శిష్యులు అడుగుతారు, ప్రభువా, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని వీళ్ళు ఊర్లోకి వెళ్ళి వీళ్ళ దినం తీసుకొచ్చారు పెట్టడానికి. వాళ్ళ ఆకలికి ఏం తింటారో అపోస్తులు శిష్యులు అది యేసుప్రభుకు తీసుకొచ్చారు పెట్టడానికి. తీసుకొస్తే ఆయన అంటాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము, భుజించుటకు నా ఆకలికి నేను తినే ఆహారం మీకు తెలీదు, నాకుంది. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా ఇచ్చేసాడా యేసుప్రభుకు, మాకంటే ముందు భోజనం తీసుకొచ్చి ఇచ్చేసారా అని మన సనుక్కుంటున్నారు వాళ్ళు. యేసువారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని ఇష్టము నేను నెరవేర్చాలి, నన్ను పంపిన వాని ఇష్టము నేను నెరవేర్చాలి, నన్ను పంపిన వాని ఆకలి నేను తీర్చాలి, నన్ను పంపిన వాని ఆకలి నేను తీర్చాలి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, ఆయన నాకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చెయ్యాలి, ఆయన నాకు నియమించిన ప్రతి పనిని నేను నా జీవితంలో పూర్తి చేయాలి, నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఆ ఇష్టం ఏంటంటే నాకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేయాలి, అదే నాకు ఆహారము. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెడతారు భోజనం దేవుడికి? నా ఆకలికి నేను మిమ్మల్ని అడగను అంటున్నాడు. అంటే ఎందుకు అడగడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అలా అని మనం ఆలోచించగలిగితే ఈరోజు మనకు అర్థమైపోయింది. నిన్ను పంపిన నీ కన్న తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి, నీకు అప్పగించిన పనిని పూర్తి చెయ్యాలి, నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, నిన్ను పంపిన నీ తండ్రి పనిని పూర్తి చెయ్యాలి. దేవుని ఇష్టము, దేవుని పని. దేవుని ఇష్టం ఏంటి, దేవుని పని ఏంటి? గతంలో బలులయ్యి ఇమ్మనేవాడు. ఎందుకంటే ఇంకా ఈ సంగతి చెప్పటానికి ముందు పరిపూర్ణమైన ఈ జ్ఞానాన్ని రాబోయే కాలంలో మన తరాలకు చెప్పాలని దేవుడు ఇశ్రాయేలీలు కాలంలో బలులు ఇవ్వండి రా అన్నాడు. బలిపీఠం మీద మంట వేసి దహించండి అన్నాడు. అది ఆయన ఆకలి తీర్చేది కాదు, వాళ్ళకి అలవాట్లు నేర్పిస్తున్నాడు. నా ఆకలి అంటూ ఒకటి ఉందని దాన్ని తీర్చడానికి మీరు ప్రయత్నం చేయాలనని ప్రాథమికంగా వాళ్ళకి నేర్పిస్తున్న ప్రాథమిక పాఠాలవి. బలులు అర్పించటం, నైవేద్యాలు వేయటం, ధూపాలు వేయటం, చివరికి ఆయన ఏమన్నాడు, వాటిని ఇవన్నీ నా ఆకలిని తీర్చవు. యేసుక్రీస్తు వచ్చేవన్నాడు 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరం అమర్చితివి. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాను నాయన, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాను. బలియు అర్పణయు నేను కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు భూలోకానికి పంపినప్పుడు. యేసుప్రభు అంటున్నాడు,
పూర్ణ హోమాలు, పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు తండ్రి. అవి నువ్వు తినవు. లోకము దాని పరిపూర్ణత అంతా నీదే కదా. అందులో ఉన్నవన్నీ నీకెందుకు? నువ్వు తినడానికి అవి చేసావు, మేము తినడానికి చేసావు. అందులో చేసినవన్నీ మనుషులు తినడానికి చేసావే తప్ప నువ్వు తినడానికి చేయలేదు తండ్రి. అయితే మమ్మల్ని ఎందుకు సృష్టించావంటే మీరు వాటిని భుజించి నా ఇష్టాన్ని మీరు జరిగించాలి. నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకా అప్పటికి బైబిల్ పరిపక్వత రాలేదు, పరిపూర్ణం కాలేదు. అప్పుడు అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటమును ఆయన పని పూర్తి చేయటము నాకు ఆహారము నా తండ్రికి ఆహారము. ఇప్పుడు దేవుని ఆహారం, దేవుని ఆకలి. జాన్సన్ గారు పాట రాశారు, దేవుని ఆకలి తీర్చేది ఎవరని. అన్నం తినే ముందు ఒక ముద్దలాగా చుట్టేసి ఆకులో పక్కన పెడతాడు. అది దేవుడి ముద్ద. చూసారు ఎప్పుడైనా? నువ్వేమో కొండడు తింటావు, దేవుడికేమో ఒక ముద్ద పెడతావా? వీడు కొండడు తింటాడు, దేవుడికి ఒక ముద్ద. ఆ ముద్ద ఏమవుతుంది? దేవుడు వచ్చి తినేసే ముద్ద మాయమైపోద్దా? మాయమవదు. ఎంగిళ్ళలో పారేస్తారు దాన్ని. ఎందుకు? ఆ ముద్ద ఎవరికి పెట్టాడు? పారేయడానికి. పోను వాడు తినేసినా బాగును. దేవుని ఆకలి తీర్చేది ఎవరు? భూమంతా నాదే, అరణ్యాలన్నీ నావే, నదులన్నీ నావే, సముద్రాలన్నీ నావే, పంటలన్నీ నావే, చతుష్పాద జంతువులు నావే. అవి నా ఆకలి తీర్చవు. అవి మీ ఆకలి తీర్చటానికి నేను చేసినవి. మిమ్మల్ని పుట్టించిన తరువాత నేను కలుగజేసిన ఈ విశ్వంలో మీరు అందులో పెరుగుతారు. అక్కడ ఉండి నా ఇష్టాన్ని నెరవేర్చండి. ఇశ్రాయేలీలతో మోషే ద్వారా చెప్తున్న దేవుడండి. ఆ రోజు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసాడు ఇది. వాళ్ళకి ఎంత బుర్రకెక్కుతుందండి, ఎంత ఎక్కుతుందో బుర్రకి. ఇశ్రాయేలీలు నిజంగా వినేవాళ్ళ వినని వాళ్ళ మీకు అర్థమైపోయింది. వాళ్ళ క్యారెక్టర్ అంతా నేర్చుకుంటూ వస్తున్నారు ఆదికాండం నుంచి. వాళ్ళు వినే రకమా వినని రకమా మీకు తెలుసు. ఇలా తింటారు, అలా మర్చిపోతారు. ఇంకా మూతి ఎండదు. సమస్త భూమియు నాదే కదా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము. వాళ్ళకి అర్థం కాలేదండి అప్పటికి. మీరే నా రాజ్యం అని అర్థమై ఉంటే 3222 సంవత్సరాలు ఈ మాట చెప్పినా నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయరు. ఇంతకీ రాజ్యం ఎవరు? వీళ్ళే. రాజ్యం వచ్చేసింది. మనం ఎవరమంటున్నాడు వాళ్ళని? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు మోసే వాళ్ళతో. ఈ మాట మళ్ళీ ఎక్కడ మొదలెట్టాడు దేవుడు? పేతురు రాసిన పత్రికకు వచ్చేసాం. పేతురు రాసిన మొదటి పత్రికకు వచ్చాం.
2వ అధ్యాయంలో 9వ వచనం. 9వ వచనంలో చెప్తున్నాడు ఈ మాట. ఎప్పుడు 3022 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలతో చెప్పమని మోషేతో చెప్పిన దేవుడు 1000 సంవత్సరాలు గడిచిన తరువాత అపోస్తలుడైన పేతురుకి బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాడు. ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. మీరే నా రాజ్యం, నా రాజులు, నా సొత్తు, నా బంగారం. ప్రపంచం అంతా నాదే, నేనే చేశాను. అందులో తినడానికి నాకంటూ ఏమీ లేదు. అదంతా మీకు తినడానికే పెట్టాను. ఇదంతా తీసుకున్న మీరు నా ఆకలి తీర్చాలి. నా ఆకలి ఏంటో తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నా కొడుకు భూమి మీదకి వస్తున్నాడు. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధుడయ్యాడు. మనం సహోదరుల కోసం 10 పైసలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఏమంటే మనం ఫంక్షన్లు చేసుకుంటామా? సుమారు ఒక ఫంక్షన్లో ఎంత ఖర్చు అవుతుంది? సుమారు ఒక ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరైనా మైకులో చెప్పండి. ఒక ఫంక్షన్, ఒక పెళ్ళి కానీ, పెద్ద పెళ్ళైనప్పుడు కానీ, ఏమండి మీరు ఒక ఫంక్షన్కి ఎంత ఖర్చు పెడతారు? అంటే మీరు ఎలాగా, మన ఇంట్లో ఫంక్షన్ కదా అంటే, మీ ఇంట్లో ఫంక్షన్ అంటే గొప్పది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది మన ఇంటి ఫంక్షను, అందులో మొదటి పిల్ల ఫంక్షను. మళ్ళీ ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి దీనికి. ఒక ఫంక్షన్కి మీరు ఎంత ఖర్చు పెడతారు? 1,00,000? ఓకే, 2 లక్షలు మాట్లాడరు. 1,00,000. మీరు ఒక ఫంక్షన్కి 1,00,000 ఖర్చు పెడతారు. దేవుని కార్యాభివృద్ధికి 1,00,000 ఇవ్వగలరా? దేవుని ఆకలి తీర్చడానికి 1,00,000 ఇవ్వగలరా? ఆకలిగా ఉంటుని అన్నం పెట్టారా? రోగిని ఇంటిని మందులు ఇచ్చారా? చెరసాలలో ఉంటుని చూడవచ్చారా? దిగంబరిన ఇంటిని బట్టలిచ్చారా? దప్పిగొంటిని దాహమిచ్చారా? ఏమిచ్చారు మీరు? ఇవ్వటానికి మీ బడ్జెట్ ఎంత? మొన్న ఆడవాళ్ళు ఒక ఇష్యూ తీసుకొచ్చారన్న దగ్గరికి. విజయనగరంలో వాళ్ళు ఏదో వస్త్రదానం, అన్నదానం ఏదో చేయటానికి అడుక్కుంటున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? అడుక్కుంటున్నారు. ఒక 2,000 ఇస్తారా మీరు? 3,000 ఇస్తారా మీరు? మీరు వాళ్ళకి ఇచ్చారు కదా, మనం మాకు ఇవ్వరా? ఇదేంటి అడుక్కోవటం? దేవుని ఆకలి తీర్చటానికి అడుక్కుంటున్నారా? మీ ఫంక్షన్ చేయడానికి అది మన స్టేటస్కి తగినట్టు ఉండాలంటాడు. ప్రెస్టేజ్ ఇష్యూ.
2 మాంసం కూరలు పెట్టాలి, మనం 3 కాయగూరలు పెట్టాలి, 4 పిండి వంటలు పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పండి, లోకమంతా దాని పరిపూర్ణత నాది, నేను ఆకలి గొనును మిమ్మల్ని మీతో చెప్పను. మీరు సామాన్యులు గారు, మీరు సామాన్యులు కారు. మీకు మీరు వేసుకుంటారు ఎంతైనా, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వేస్తారా? రాయవెల్లూరులో ఉన్న పాపం అమ్మాయి 5 లక్షలు కావాలంటే వెంటనే ₹1,00,000 పంపించాం. సరే, ఆమె చనిపోయింది, మనం ఏం చేయలేం. కానీ మన దాతృత్వం, మన గివింగ్, మనం ఇవ్వటం దేవుడు చూస్తాడు, నువ్వెంత ఇస్తున్నావు. నా ఆకలి తీర్చాలి. ఎవరు తీరుస్తారు నా ఆకలి? ఎందుకంటే మీరు ఎవరో కాదు, రాబోయే యాజక రూపమైన రాజ్యం. మీరు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, రాబోయే యాజక రూపమైన రాజ్యం, మీరంతా రాజులవుతారు. మీరు పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము మోషే ఇశ్రాయేలీలతో. అదే కదండి అక్కడ ఉంది. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని చెప్పాడు. ఏమంటే దేవుడు చెప్పిన మాటలు ఏవైనా 3000 సంవత్సరాలు గతించినా ఎప్పటికైనా జరుగుతున్నాయండి? ఒకసారి మీరు ఆలోచించండి. మాకెందుకు ఇవ్వలేదంటారు అట్నుంచి. ఇది ఎక్కడ గొడవ అండి బాబు? సంఘంలో పేదవాళ్ళు ఉన్నారు, సంఘంలో లక్షలు గురిపించేయండు అంటున్నారు ఇప్పుడు చాలామంది. సంఘంలో డబ్బు ఉంది, పేదవాళ్ళని గుర్తు చేసుకోండి, విధవరాండ్రని గుర్తు చేసుకోండి, మా మీద కుమ్మరించేయండి అంటున్నారు. మేమేమైనా ముద్రేస్తున్నామా? అంత ఆశ పుట్టేసిందా డబ్బు మీద నీకు? పోతావు నువ్వు. నీ కాలం దగ్గర పడుతుంది. మరి ఇంత టూ మచ్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ కాలం నీ దగ్గరగా వచ్చేస్తుంది నిన్ను అంతమొందించడానికి. దైవజనుణ్ణి క్షోభ పెట్టే ఏ మాట ఎవరి నోట వచ్చినా శాపం అనేది ఇలాగే ఉంటుంది, మర్చిపోకండి. వారు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు, పరిశుద్ధమైన జనముగా ఉంటారు అని చెప్పు. ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని మోషేతో చెప్తున్నాడండి దేవుడు. ఇంకా నీకేంటి కావాలి? దేవుని ఇష్టాన్ని కనుగొని దేవునికి ఏది ఇష్టమో చేయవలసిన నీవు దేవునికి అవసరాలన్నీ తీర్చకుండా, ఇవ్వకుండా, చెయ్యకుండా, నీ ఫంక్షన్లకైతే లక్షలు ఖర్చు పెట్టి దేవుని కార్యక్రమాల కంటే అడుక్కుతున్నావా? నువ్వు ఒక 2,000 ఇవ్వు, నువ్వు ఒక 3,000 ఇవ్వు, నీవు ఒక 4,000 ఇవ్వు అని అడుక్కుంటావా? ఇవ్వలేవా నువ్వు? నీ ఫంక్షన్కి ఎన్ని వేలైనా అప్పు చేసేయగలవా నువ్వు? నీ ఇంట కార్యానికి ఎన్ని వేలైనా అప్పు చేయగలవా నువ్వు? నీ తండ్రి కార్యానికి అడుక్కుంటున్నావా 1,000, 2,000, 3,000? అడుక్కునే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది. నువ్వు చేయలేవా? నీ ఇంటి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ పిల్లల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ తిండి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ బట్టల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నావే. దేవుని పని చేయటానికి అడుక్కుంటున్నావా? అందుకే దేవుడు ఏమన్నాడు? నేను ఆకలి కొనినను నీతో చెప్పను. మీరు ఇలాంటి వాళ్ళు, మీరు చాలా చెడ్డవాళ్ళు, మీరు నాకు అసలు ఇవ్వరు. తింటారు బాగా,
బాగా తింటారు నా దగ్గర, అడుగుతారు, అస్సలు వదలరు. అది ఇచ్చే తండ్రి, ఇది ఇచ్చే తండ్రి, ఇది ఇచ్చే తండ్రి, అది ఇచ్చే తండ్రి, ఆరోగ్యం ఇచ్చే తండ్రి, ఆరోగ్యం ఇచ్చే తండ్రి, స్వస్థత ఇచ్చే తండ్రి, డబ్బులు ఇచ్చే తండ్రి, కష్టాలు తీసే తండ్రి, బాధలు తీసే తండ్రి. ఎవ్వరో నన్ను అడుగుతారు మరలా, ఇది మీకు న్యాయమా? ఇది ఇశ్రాయేలీయులకు న్యాయమా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.